హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు వెల్లుల్లి రసాన్ని చూపించబోతున్నానండి. ఈ వెల్లుల్లి రసంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అవి ఏంటో మన వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. మన వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా అయితే ఒక గిన్నెను తీసుకోవాలండి. ఇందులో నేనైతే 50 గ్రామ్స్ చింతపండునైతే తీసుకుంటున్నాను. ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇందులో నేను 1 లీటర్ వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. మనకి రసం ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి. ఇలా మొత్తం వాటర్ వేసుకొని చింతపండునైతే ఇలా నానపెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 టమాటీల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఓ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్రనైతే వేసుకోవాలండి. ఇవి బాగా చిటపటలాడాక 10 ఎండుమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 20 వెల్లుల్లి రెమ్మలను అయితే వేసుకోవాలండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి రసం అయితే మన శరీరంలో అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుందండి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకును అయితే వేసుకొని దీన్ని కూడా చిటపటలాడనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటీలని వేసి ఓసారి కలుపుకుందాం. ఇలా బాగా తాలింపులో కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక దీంట్లో ఒక అర స్పూన్ పసుపును వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి రక్తాన్ని శుభ్రపరుస్తుందండి. క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది. అందుకే అప్పుడప్పుడు వెల్లుల్లి రసాన్ని అయితే మీరు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇలా బాగా కుక్ అయ్యాక ఇందులో 1 స్పూన్ కారాన్ని అయితే వేసుకోవాలి. అలాగే అర స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. మనకి టమాటాల నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వాలండి. ఇలా బాగా కలుపుకున్నాక చూడండి, మనకి దగ్గర పడింది. ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగానే రెడీ చేసుకున్న చింతరసాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా ఇది 10 నిమిషాల పాటు బాగా మరిగిపోవాలండి. మనకైతే ఈ టైంలో సాల్ట్ గట్ట సరిపోకపోయినప్పుడు వేసుకోవాలి. నేనైతే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకున్నాను. ఇలా బాగా 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చారు మనకి ఎంత బాగా మరిగితే ఈ వెల్లుల్లి రసం అంత రుచిగా ఉంటుంది. ఇదైతే మర్చిపోకండి. బాగా 10 నిమిషాల పాటు మరగనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టి మరగనిచ్చుకోండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా మీరు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మనకైతే బాగా చారు అయితే మరిగిపోయిందండి. స్టవ్ బంద్ చేసేసాను. వేరే బౌల్లోకి అయితే తీసుకుందాం. వేడి వేడి వెల్లుల్లి రసం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.